నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది ప్రసాద్ బెహ్రా ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుకుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును ఈ మధ్య బాబో పాప అంట అని అన్నాడు. బాబో పాప నాకా? అదేంటి అలా కాదు కదా, బ్రేకప్ అయిందా లేదే అని అంటే ఈ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్లు వస్తాయి శివ, డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్నా, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్నా అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసిన ఎగ్జిట్ అయ్యే లోపు స్క్రోల్ ఓకే మనకి రాసి పెట్టలేదు. చూస్తా అన్ని మెసేజ్లు చూస్తా, అన్ని చూస్తా ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్. నాది ఎందుకు చూడలేదు బ్రో, 2023 పెట్టింది చూసాను నేను. బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది యూట్యూబ్ అల్గారిథం, యాంకర్ శివ అలా చూసి వచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక ఐరన్ వచ్చింది, అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని అప్పుడు తమిళలో ఉండే. అవును తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా అప్పుడు అడిగితే యాంకర్ శివ అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా నేనా లైక్ బ్రేకప్ 2022. దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్ లో పెట్టాను, అక్టోబర్లో పెట్టు. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ ట్రై చేశాను. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికంట అని మీ రూమ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది, ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను. ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్ అయ్యా బ్రో. నీకు ఎట్టకారం ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? అంతా గోదావరిని చూసి ఇమిటేషనా లేకపోతే ఏంటి అని అడుగుతారు. బేసిక్గా అది గోదావరి అనుకుంటున్నాను, అది శ్రీకాకుళం. బేసిక్గా ఆ స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే 1-2 పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయలే. ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యులు ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ మన అదే అన్ని యాక్సెంట్లో చేస్తాడు, శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని. శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా, నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది. సో అదొక రీజన్. రెండోది గోదావరి 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాం దీనికి కమిటీ కొరలకి. అంతకుముందు నేను గోష్ఠి గారు రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి. ఆ గోదావరి అలా అలవాటు అయిపోయి ఆ స్లాంగ్ మా అటకారం కొంచెం అక్కడ నుంచే అబ్బిందేమో. ఇందులో నేర్చుకున్నావా బ్రో 3 years స్లాంగ్? గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను. వంశీ 3 years ముందు నుంచే ప్లాన్ ఇదంతా. 4 years అవుతుంది ఆల్మోస్ట్. ముందే ఫిక్స్ అయిపోయారా బ్రో మీరు ఆ సినిమాకి? ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకరిని, తర్వాత అందరూ వచ్చారు. లైక్ నీది రోల్ రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి? రీజన్ నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకోవాలి. నన్ను ఏవన్ అన్న క్యారెక్టర్ ఉంటుంది, సుధాకర్ అని ఏవన్ అన్న క్యారెక్టర్, దానికి తీసుకున్నారు నన్ను. దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు, ఓన్లీ సటైరికల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాం ఫస్ట్. కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్న కొద్దీ పెద్దోడైన క్యారెక్టర్ ఉందని కూడా నాకు తెలియదు. అదే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలా ఉన్నాడు కదా, మనోడిని పెద్దోడు పెడదాం, అదొక రీజను. రెండోది మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ ఎప్పుడు. ఎందుకు మరి యువర్ నాట్ కమెడియన్, యువర్ యాక్టర్, నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు, చాలా ప్రొడక్షన్లో. నీకే ఇవ్వాలని నాకు మొత్తం 11 మంది కమిటీ కుర్రల కోసం ఫైట్ చేశాడు. ఎవరైనా మా మీద ఎంత డబ్బులు పెడతారు శివ. లాస్ట్లో నిహారిక గారు యాక్సెప్ట్ చేయడం అట్లా జీవితం పెద్ద ప్లస్ పాయింట్ సినిమా. ఆవిడ లేకపోతే సినిమా ఎంతవరకు రాదు. అంతేనా? ఎవరన్నా మోస్తారు భుజాలు సినిమా. ఆవిడ మోసింది నిజంగా. ప్రతి ప్రమోషన్కి ఆవిడే తీసుకెళ్ళేది, ప్రతి దగ్గరికి ఆవిడే పట్టుకెళ్ళేది, ప్రతి టూర్ ఆవిడే పట్టుకెళ్ళేది. మాకు భోజనం పెట్టడం చాలా మంది ఎక్కువ అనుకునేవాళ్ళు ప్రొడక్షన్లో. ఇప్పటికి చిల్ నీకు అలా ఉందా? నీకు అది ఉందా? అప్పుడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు తప్పదు కదా. మరి ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా, డైరెక్షన్ చేస్తుంటావు, ఎవరిని ఊహించుకుంటావు? ఏదైనా డైరెక్టర్ని ఊహించుకోవడం లేకపోతే ఒక రైటర్ని ఊహించుకోవడం అలా ఏమన్నా? మనమే ఈ స్టైల్ నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియదు నాకు అసలుగా. ఇప్పుడు మీరు కమెడియన్ క్యారెక్టర్ రాసిమన్నారు అనుకోండి, మీరుంటే ఏం చేస్తారు? అందుకే అన్నాను ఆ హీరో కోసం నేను కథ రాయను. నేను కథ రాసి ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా, అంటే నా స్టైల్. అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఎవరు ఇచ్చినా నేను హీరో ఆ సినిమాలో, కాబట్టి నేను చేస్తే ఏం చేస్తా అనే ఒక పాయింట్ మీద రాస్తాను అంతే.
ఇంకా యూట్యూబ్లో ఉండిపోతావా బ్రో? లేదు, సినిమా అవుతుంది, సినిమాలో అవుతుంది, ఇంకా యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతుంది. యూట్యూబ్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లివారం అండి లక్కీ హిట్, అది 3 సిరీస్లు కూడా మావిడాకు లక్కీ హిట్టే. నేను స్టోరీ రైటర్ని కాదు శివ. ఈ కథలో సోల్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎంగేజ్ ఎంతవరకు ఉంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవంతా నేను చూసుకోను. ఏంటంటే ఒక బరువైన మాట చెప్తున్నాం, ఒక బరువైన డైలాగ్ చెప్తున్నాం, ఒక బరువైన విషయాన్ని చెప్తున్నాం, లేదా మ్యాక్సిమం నవ్విస్తాం లేదా, ఈ 2 పాయింట్లు తప్ప కథ నాకు రాదు. నేను కథ రచయితను కాదు, నేను డైలాగ్ రైటర్ని. మావిడాకులు రాసినప్పుడు కూడా 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే 2 నిమిషాలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేది. అంటే మెయిన్ కంటెంట్ 2 నిమిషాలే ఉండేది. మిగతా అంతా 13 నిమిషాలు ఆడనేదో అన్నాం, ఆడినన్ను ఏదో అన్నాం, ఇదే ఉండేది. లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది, అదే చూపించాలి. లైఫ్లో సొల్లే కదా. ఉదయం నుంచి మీరు ఏం చేశారు? నేను ఉదయం లేచి బ్రష్ స్నానం చేసి వెంటనే భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత 2 శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్స్ అని చూసి రేపు వర్క్ ఇంత లేట్ చేయలేదు కదా మీరు. ప్రసాద్ గారు ఇంటర్వ్యూ వస్తున్నాడా, ఇంత లేజీగానే వచ్చారు. సో ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఉదయం నుంచి 3:30 దాకా చేసింది సొల్లే కదా. 3:30 నుంచి 4:30 దాకా ఒక పని చేశారు మీరు. మళ్ళీ 4 తర్వాత ఏంటి? మళ్ళీ సొల్లే. సో 24 గంటల్లో మీరు గంట మీరు పని చేశారు, మీరు అంతా సొల్లే కదా. సో నేను అదే చెప్పాను, మీరు 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు సొల్లే ఉంటారు. కానీ సొల్లే ఇంట్రెస్ట్ కదా జనాలు అదే కదా పీపుల్. నేను స్టార్టింగ్లో ఏంటి ఇంత కష్టపడి చేస్తున్నా వ్యూస్ రావట్లేదు అనుకున్నప్పుడు ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఏంటంటే బెండకాయ చేయడం ఎలా, అప్పట్లో వంటల వీడియోలు రాలా, 16 మిలియన్ వ్యూస్ ఉంది. బెండకాయ ఉన్నాయి వాడికి రాదా. ఇంకోటి మగాడు తల దువ్వుకోవడం ఎలా, 4 మిలియన్ వ్యూస్ చెప్పింది. అమ్మ స్క్రిప్ట్ తీసి పేజీలు రాసి ఎక్కడ మ్యూజిక్ ఇంత కష్టపడితే రాలా, 40,000 50,000 వచ్చేదానికి వ్యూస్. మగాడు తల దువ్వుకోవడం ఎలా 4 మిలియన్లు ఉంది. ఓ పీపుల్ వాంట్ సొల్లు. ఇప్పుడు నేను సీరియస్ చెప్పాను అనుకో, అన్న కథ ఎవరికి కావాలన్నా, కామెడీ లేదు కామెడీ పెంచి అంటారు, మొత్తం కామెడీ పెట్టిన క్రింజ్ కామెడీయా, కథ ఏంటలేదు అంటారు. ఓహో ఫస్ట్ నేను కమెంట్స్ చూడడం మానేయాలి, కామెంట్ పట్టించుకుంటారు. ప్రత్యేక అంటే పెళ్లివారం అని రాసింది ఆడియన్స్, వాళ్ళు అర్థమైంది విరాయిస్తే నీకు లవ్ స్టోరీ ఉంది ఇక్కడ అర్థమైందంటే అవునా ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ విరాయిస్తా లవ్ స్టోరీ. జేసీని ఇప్పుడు కొడతావు నాకు తెలుసు, జేసీని కొట్టాలా, నెక్స్ట్ ఎపిసోడ్ జేసీని కొట్టాలి. ఈ 5 రోజులు మొత్తం ఆడియన్స్ కింద కామెంట్స్ తీసుకుని కదా పెళ్లివారం అంటే అంతా అదే. పెళ్లివారం అండి ఈ మధ్యన బాగోట్లేదు, 7 ఎపిసోడ్ వేసాను చేసిన అట్లా. ఇప్పుడు ఫైనాన్షియల్గా అంతా హ్యాపీ హ్యాపీ అంటే అంటే యూట్యూబ్ నుంచి ప్రాంప్ట్ ఉంటుంది గురు అనుకున్నటం నుంచి. సినిమాలు కొంచెం లేట్ అవుతాయి బట్ ఓకే. ఫైనాన్షియల్గా మంచిగా స్టేటస్ బాగుంది. ఇల్లు కొనుక్కున్నాడా? మాది పల్లెటూరు, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో గిల్లు అవుతుంది కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో లేదు అంత సంపాదించలే. అంటే ముందు బొక్కలు కప్పుకోవడానికి సగం అయిపోయింది, చాలా అప్పులు ఉండేవన్నీ తీర్చుకోవడానికి సగం అయిపోయింది. తీర్చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి 40-50 వచ్చింది అనుకుంది ఎగ్జాంపుల్, ముందు అప్పులు తీర్చుకోవాలి కదా. 50 వచ్చింది ఏం చేసి ఇల్లు అంట, ముందు బొక్కలు ఉన్నాయి కదా. ఏం నేర్చుకున్నప్పుడు కొత్తగా నువ్వు ఇండస్ట్రీలో? నేర్చుకోలేదు రాత్రి తాగి ఉదయం మర్చిపోవడం. యాక్చువల్ నెక్స్ట్ టాపిక్ నాది తాగుడు గురించే. మొత్తం అదే మర్చిపోయి మళ్ళీ తాగుతావా? రేర్ అంటే ఎవ్వరూ లేకుండా నేను మాత్రమే ఉంటుంది జనాలకు వెళ్ళి, అది నేను అది టాలరేట్ చేయను, అవతల నేను ఎంజాయ్ చేయలేను. నువ్వుగా తాగి నేను 2 పెగలే మా గగనం ఫోన్లు ఇంకా ఆ రోజు మనం మాట్లాడదు బ్రదర్ అసలు మీరు గ్రేట్ పర్సన్ అదే 2 పెగలేదు. ఫస్ట్ వీడు 10 తర్వాత నా ఫోన్ చాలా మంది లిఫ్ట్ చేయరు. అవునా? చాలా మంది చిట్నో ఏమన్నావు అలాగే పొగండా యాడ్ని ఏమన్నదు. శివ ఆ రోజు ఇంటర్వ్యూలో ఈ పాయింట్స్ మనం హ్యావ్ టు డిస్కస్, అంటే మనం చేయాల్సింది మనం ముందు అనేసాం. ఇట్స్ ఓకే బట్ ఐ గాట్ రికగ్నైజేషన్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ, సో థ్యాంక్ యూ సో మచ్ యువర్ ద రీజన్ ఫర్ మీ. అయిపోయింది, అరే ఏం కాదురా ఓకే మళ్ళీ చేస్తారు. ఇలా ఇంట్రెస్టింగ్ నెంబర్ కాల్. నార్మల్గా ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది కదా తాగాక ఫోన్ చేయడం. నేను అందరితో హ్యామీ చేస్తా, ప్రాబ్లం అది. ఎస్డి చెడాగరికి ఫోన్ చేస్తా, ప్రసాద్ రేపు మాట్లాడుతా ఉన్నా అదే ఏంటి అమ్మా ఎస్డి సార్కా ఎస్డి సార్కి డామర్గడికి మా టీంలో అందరికి అప్రిషియేట్ చేయాలంటే 2 పెగలేసి చాలా బాగా చేస్తారు రాస్తా. సార్ నాకు అర్థమైంది సార్, పడుకోండి సార్ ప్లీజ్. ఈ క్యారెక్టర్స్లో కూడా తాగిపోతే బాగా కనెక్షన్ జనాలకి, నువ్వు తాగి యాక్ట్ చేసే ఎందుకు బ్రో నువ్వు ఎక్కువ అంటే లైక్ నార్మల్గా ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించుకోవాలనుకుంటావు? తాగుడు క్యారెక్టర్ నేను తాగుబోతు క్యారెక్టర్ చేయనే
తాగుడు గురించి డిస్కషన్ తాగుడు గురించి. చేయను, అంతవరకు చేయను. తాగుడు డిస్కషన్ ఉంటుంది. తాగుడు డిస్కషన్ అంటే ఇప్పుడు 170 రూపీస్ 175 రూపీస్ విరాయిస్తే ఇస్తే ఇంకొక 175 రెడ్డి గారు కూడా తాగుతారు. అక్కడ కంపానియన్షిప్ చూపిస్తాం తప్ప మేము తాగిన సీన్స్ చూపించలేదు. తక్కువ నువ్వు తాగి ఉన్నాయి కొన్ని ఎక్కడో వింధ్యా విహారంలో ఉంటుంది, 1-2 సీన్స్ ఉంటాయి. తాగి యాక్ట్ చేసి ఉన్నాయి. ఆడియన్స్ పల్స్ ని ఏం పట్టుకుంటారు ఇప్పుడు నార్మల్ గా? అన్ని తెలియదు, అన్ని తెలిస్తే అప్పుడే సక్సెస్ అయ్యేవాడు కదా. 30 దాటిన తర్వాత ఏ ఉపయోగం ఇప్పుడు? అంటే ఏం టార్గెట్ చేస్తావని? ఎంతసేపు నమ్మించగలం? ఒక్క కంటెంట్ మీద ఎంతసేపు నమ్మించగలం? అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా నమ్మించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త పంచ అలా ఏం రాయను. ఇప్పుడు ఇలా కూర్చున్నాం అనుకో, నీలో ఉన్న లోపాలు నాలో ఉన్న లోపాలు ఒక అనుకొని ఆ లోపాల మీద వేస్తాం. లోపాలు మీన్స్ వాళ్ళ ఇది కాదు. ఇప్పుడు సటైర్గా మాట ఇసిరేస్తా. బాడీ షేమింగ్ చాలా తక్కువ. ఇప్పుడు గుండు ఉంది అనుకో, ఆ గుండు మీద వేస్తాను. అది దాని బాడీ ఏమీ లేకుండా కామెడీ ఉండదు శివ, ఏమీ లేకుండా ఎక్కడ లేదు నాకు తెలిసి. జంజాల గారు లాంటి వ్యక్తి కూడా వాటి మీద వేసారు. ఎవరే అరగండు కదా అంటారు ఆయన. అదేంటి? సో అవి కూడా అవి లేకుండా ఉండవు. అవి మరీ బాడీ షేమింగ్ అంటే మరీ దారుణమైన షేమింగ్ అవి చేయను. బూత్ తక్కువ, బూత్ అనేది పెట్టను. మంచిది. ఈ మధ్య చాలా ఎక్కువ కామెడీ మీద. అంటే నేను కూడా చేశాను బూత్. ఏంటంటే మొన్న ఒక షోకి వెళ్ళాను, తెలిసిన షో, పేరు అనవసరం. ఆ షోలో కొంచెం డబల్ మీనింగ్ ఉన్నాయి. నేను పొరపాటు నేను వేయాల్సి వచ్చింది అక్కడ. రిగ్రెట్ ఫీల్ అయ్యి, నన్ను ఇంట్లో ఆడవాళ్ళు చూస్తారు కదా, అది కొంచెం బాధపడ్డా. ఎవరైనా అడిగారా ఇది పెట్టి ఎందుకు? చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. చిల్లర అయిపోయావా? రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు, చిల్లర కంటెంట్ చేస్తున్నారు అంటే పేరు వచ్చేస్తుంది కదా రాను. దానిపైన ఎక్కడి నుంచి నన్ను ఎపిసోడ్లు ఎవరైనా తీసుకొస్తుంది, నేనైనా సరే ఎక్కడైనా తీసుకొస్తాం. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మనం తీసింది ఒక్క దాని మీద 30 ఎపిసోడ్ 100 ఎపిసోడ్లు ఎక్కడైనా తీసుకొస్తాం. 100 ఎపిసోడ్ ప్రొడక్షన్ ఏంటి? నేను ఒక పెద్ద సీన్ రాశాను అనుకోండి, దానికి ఉన్న బడ్జెట్ ఏంటి? ఈ మధ్య నేను కొన్ని యాప్స్ ప్రమోట్ చేస్తారు మా వాళ్ళు. నేను కాదండి, అది నేను నా కంపెనీ కాదు. అన్నా ఈ యాప్ ప్రమోట్ చేస్తాను, అంత దిగజారిపోయావా, నీకు వస్తున్న వ్యూస్ డబ్బులు సరిపోవట్లేదా అని కామెంట్ పెడతారు. ఒక 2 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందంటే ఒక 1 లాక్ 1.2 దాకా డబ్బులు వస్తాయి. ఇందులో 15 మంది వర్క్ చేస్తారు గురు. ఇది ఓన్లీ యాక్టర్సే 15 మంది ఉంటారు. లొకేషన్స్, వీళ్ళు డే పేమెంట్, ఎడిటర్, ఎస్సీఓ, పోస్టర్ డిజైనర్, పబ్లిసిటీ డిజైనర్, సోషల్ ప్రమోటర్, అందరికి ఎవరిస్తారు డబ్బులు? 100 crore వెళ్ళాలి మనం. మళ్ళీ మనం బ్రాండ్ చేస్తేనే డబ్బులు మిగులుతాయి. బ్రాండ్ చేస్తే డబ్బులు మిగలవు. సో బ్రాండ్ అనేది కంపెనీ తెచ్చుకుంటాం, మన సంబంధం లేదు. సో మనం ఒక మంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి రాయాలి అంటే దాన్ని డబ్బులు పెట్టేవాళ్ళు కావాలి. యూట్యూబ్లో అంత పెట్టి మనం యూట్యూబ్లో అయితే కొత్త కంటెంట్ చెప్పకూడదు అని నాకు తెలిసి. నువ్వు ప్రూవ్ చేసుకొని కొత్త కంటెంట్ సినిమాలో చెప్పుకో. కొత్తగా కంటెంట్ ఫ్రెష్ యూట్యూబ్లో వద్దు. యూట్యూబ్కి వద్దు. యూట్యూబ్లో నువ్వు జనాలు ఎంటర్టైన్ చేయాలి. అదే ఆ కంటెంట్ తీసుకెళ్ళి ప్రొడ్యూసర్ చెప్పుకో, అది సినిమా వద్దు. యూట్యూబ్లో ఏమవుద్ది? ఏమవు కదా. మనం గొప్పగా చెప్పలేదు. అమాయకత్వంగా ఫేసు ఎక్స్ప్రెషన్స్తో ఆడియన్స్ని కనెక్ట్ చేయడం, మాటలతో చేతబడి చేయడం. అంటే ఇది ఎక్కువ రోజులు ఉండదని నేను బలంగా నమ్ముతాను శివ. ఏది ఎక్కువ రోజులు ఉండదు. ఏది శాశ్వతం. ఇది ఇప్పుడు ఇంకో 6 నెలలు ఉంటుందేమో, ఇంకోటి వస్తాడు కొత్తగా. అందుకే కెళ్ళనెత్తికి ఎక్కకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మీ వీడియోస్లో ఆడవాళ్ళు వంటల్ని కామెడీ చేస్తారు అంటే నిజంగా ఆడవాళ్ళ వంటలు బాగోవా మీ ఉద్దేశమా అని ఒక క్వశ్చన్. అలాని కాదు, దానికి కూడా మనోభావాలా? అలాని కాదు. అక్కడ బాగా బేసిక్గా నాకు బాగా పేరు వచ్చిన వీడియో, ఫస్ట్ వీడియో వంటలక్క అని ఒక వీడియో బాగా పేరు వచ్చింది. అది ఆ వీడియోలో బిట్ని అక్కడ అన్ని సిరీస్లో వాడడం అలవాటు అయిపోయింది. అండ్ పేరు కూడా వచ్చింది దానివల్ల. ఎవరివి అస్థికులని ఒక్కడ వీడియో నాకు ఈరోజు అన్నం పెడుతుంది. ఏమో అలా క్లిక్ అయిందని అంట తప్ప అదేం లేదు. బాగుంటాయా ఆడవాళ్ళ వంటలు? మా అమ్మ వంట బాగుంటుంది. తెలివైన ఆన్సర్. బయట ఫుడ్ తింటావు బ్రో? ఇప్పుడు బయటే బ్రో, ఇంకా వండుకోవట్లేదు. బ్యాచులర్ ఉంటున్నావా? మొత్తం బయటే ఫుడ్. 3 పూటలు బయటే. 3 పూటలు బయట? 3 పూటలు హోటల్. కుక్కుని పెట్టుకొని మన ఇంట్లో పెట్టుకోవట్లేదు. అంటే 1-2 సార్లు కొంచెం దెబ్బలు పడ్డాయి, అందుకని ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకోవట్లేదు. ఒక పని ఆవిడ ఉండేది, ఆవిడ కొంచెం పెండ చేసిన సేపు ఇంక తీసుకోవట్లేదు. జనాల్ని ఎంత నవ్విస్తున్నారు, ఎంత కామెడీ పండిస్తున్నారు. మీ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయా?
మైల్ స్టోన్స్ అనుకుంటాను. కొత్తలో నాకు అలా జరిగిందని అనుకునేవాడిని, తర్వాత ఫూలిష్ అనిపించింది. ఎవడు కష్టపడకుండా రాడు కదా, దాన్ని ఎందుకు అంత ప్రొజెక్ట్ చేసుకున్నాను నేను అనిపించింది. అప్పుడెప్పుడు అలా కష్టపడ్డా, ఎలా జరిగింది, ఈ సినిమాలో ఎట్లా జరిగింది, ఎట్లా అవమానించారంటే ఎవరిని నేను అసలు ఫస్ట్ నేను అవమానించుకుంటే ఎందుకు ఉంటారు, ఇవన్నీ మైల్ స్టోన్స్ ఏమో, అవే నన్ను స్ట్రాంగ్ చేస్తాయేమో అనిపించింది నాకు. నేను ఒకప్పుడు రిలేషన్లో ఉన్నప్పుడు చిన్న కూడా చాలా ఇబ్బంది పడిన రోజుల్లో ఒక టీ షాప్ దగ్గర ఓ 75 ఏళ్ళ ముసలాయన, ఆయనకి ఇంకొక అతను వచ్చి టీ ఇచ్చాడు. ఆయన టీ తాగుతూ చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది నాకు, ఈ సినిమాలో పేరు వస్తుంది క్లోజ్ పడింది కాబట్టి ఇంక ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు నేను అన్నాడు. అతను రేపు టీ షాప్కి వస్తాడో లేదో తెలిసివా, ఈ 75 years old, అతనికి ఫ్యూచర్ చూసుకో అక్కర్లేదు అన్నాడు ఆయన. ఆ క్లోజ్ పడిన అతనికి ఇంకా హోప్ ఉంది, నాకు హోప్ లేదా అనిపించింది. సో అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది. అంత పక్కన పెడితే ఇవన్నీ ప్రాజెక్ట్ చేసుకున్నాను, తప్పు చేశానా అని నాకు అప్పుడు ఆయన గుర్తొచ్చి అనిపించింది. మైల్ స్టోన్స్ అంతే. లవ్ పై మీ అభిప్రాయం ఏంటి? లేదు అసలు లవ్ మీద అభిప్రాయం ఎక్కువ రోజులు ఆరెంజ్ సినిమా లాగా. ఆరెంజ్ మంచి కథ కదా, మంచి కథ అసలు. అది ఇప్పుడు తీస్తే ప్యాన్ ఇండియా సినిమా అయ్యేది. లవ్ పైన అభిప్రాయం లేదు అంటే ఎక్కువ రోజులు ఉండదు అనిపించింది. లవ్ కూడా కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. లవ్ కూడా కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఏంటంటే మదర్ ఫాదర్ది ఇంకా అది చెప్పలేము, మనం చచ్చేదాకా మనకు పోద్దామో కానీ అప్పుడప్పుడు ఒళ్ళుకోవెక్కి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళతో లవ్, చుట్టాలతో లవ్, టీనేజ్ అమ్మాయితో లవ్, ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక లవ్, 40 ఏళ్ళు వచ్చాక లవ్ ఉంటుంది, డబ్బులు ఉన్నప్పుడు లవ్ ఉంటుంది, లేనప్పుడు లవ్ ఉంటుంది. లవ్ రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. అందుకే అది ఒక అమ్మాయి అబ్బాయి మధ్య లవ్, ఒక అమ్మాయి అదే అన్నాను ఎక్కువ రోజులు ఏది ఉండదు, ఏది శాశ్వతం. మీరు 45 ఏళ్ళు దాటిన వెళ్ళి మీ యాన్ని మీకు ఇష్టం అంటే స్టిల్ హలో మై హస్బెండ్ అని కెమెరా ముందు అంటారు, లోపలికి వేరే ఉంటుంది కదా. ఉన్నవాళ్ళు కలిసి ఉన్నవాళ్ళు కలిసి తప్పదు కదా, ఇంక వెళ్ళిపోయి ఏం చేస్తారు పిల్లలు కదా. నాకు చాలా మంది నాకు చెప్పిన విషయాలు ఏంటంటే ఆఫ్టర్ మామిడాకుల తర్వాత నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, మా పిల్లల కోసం ఉంటున్నాం అండి. అవును, మామిడాకులు రియల్ లైఫ్ స్టోరీ, మీ స్టోరీ అన్నట్టు కొంతవరకు నా స్టోరీ, 90% నా స్టోరీ, కానీ రీజన్ చెప్పలేదు అందులోని. నా స్టోరీ కరెక్టే, అది కరెక్ట్, తీయడం కరెక్టే. అందుకే పాయింట్ చెప్పలా. నా స్టోరీ అంటే మేము మా అందులో కూడా లవ్వే ఉంటుంది. తను వద్దు అని తను కావాలని నేను, ఆ లవ్వే ఉంటుంది తప్ప అందులో రీజన్ ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటే ఎక్కడే ఉండదు. ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక కారణం లేని బ్రేకప్ కథ నేను తీసా, అది హిట్. ఓకే, ఎవరు అడగలేదు నన్ను ఏంటది. అదే ఆ సిరీస్ చూస్తుంటే కూడా ఏదో ఎక్కడో ప్రేమ ఉంది, నువ్వే ఇంకా పిలుస్తున్నట్టు ఉంది. అది వాస్తవం. మరి అంత పిలిచినప్పుడు వెళ్ళి పిలిచేస్తే అయిపోయేది కదా, అంటే ఇలా తెలియజేస్తున్నావా తనే రావాలని? మనం వెళ్ళి చాలాసార్లు అడిగాం, తను వచ్చి ఇప్పుడు వచ్చి యాక్సెప్ట్ చేస్తావు. తను డివర్స్ అయిపోయింది, అందరూ మూవన్లో అయిపోయారు. ఇంక మనం ఇంకా అడగలేదు, ఇంకా దాటిపోయింది, మనం స్టేజ్ దాటి. ఇప్పుడు ప్రెసెంట్ ప్రొఫెషనల్ లైఫ్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న కొన్ని. అంటే ప్రొఫెషనల్ లైఫ్ అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అంటున్నాను? ఏమైనా అన్ని రకాలుగా ఏదో కొంచెం మేనేజ్ చేయలేకపోవడం ఉంది, టైం మేనేజ్ చేయడం, టైం మేనేజ్మెంట్ రావట్లేదు, మనీ మేనేజ్మెంట్ రావట్లేదు, ఇవి కొంచెం ఉన్నాయి. ఇన్ని సిరీస్లు ఇన్ని చేసావు కదా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ప్రజెంట్? ఇప్పుడు అకౌంట్లో 60,000 ఉందన్న. 60,000 ఉంది అకౌంట్. 60,000 గ్రేటే బ్రో. మీ ముందుకు వచ్చి అన్న మేము లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాము అని చెప్పి నీ దగ్గరికి వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాం అనే ఒక ఇద్దరు జంట వచ్చిన దగ్గర చెప్తే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అసలు ఎవరన్నా నాకేనే బిర్యానీ కొద్దా నిన్ను మీరు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ స్ట్రగుల్ అవుతుంటే నీకు నిల్చున్న వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? సంపత్ నారాయణ అని, నేను రిలేషన్లో ఉన్నప్పుడు కూడా డబ్బులు పంపించేవాడు. అలా చాలాసార్లు నన్ను నమ్మిన ఫస్ట్ పర్సన్, అందరికన్నా ఈ ప్రపంచంలో ఫస్ట్ నన్ను నమ్మిన పర్సన్ మా అబ్బాయి. ఏం చేస్తుంటారు? ఆర్మ్ రిజర్వ్డ్ పోలీస్ వైజాగ్లో. అదొక వైఎస్ బాబు గారు అని తిరుపతిలో ఉంటారు. అట్లా కొంతమంది సపోర్ట్ చేశారు, కానీ ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది సంపత్ నారాయణ. నీ లైఫ్ గోల్ ఏంటి బ్రో? ఎంతమంది బోల్డ్ ఉండే లేవు, ఇప్పుడు ఏం లేదు, ఎలా వెళ్తా మీకు మీ అమ్మగారికి చాలా అనుబంధం ఎక్కువ అనుకుంటా అనేసి ఒక క్వశ్చన్ వచ్చింది. మీతో పాటు మీ అమ్మగారు కూడా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? అసలు ఆవిడది స్ట్రగుల్ అంటే మాది తుమ్ముడి. ఆవిడ అంటే ఇప్పుడు ఆవిడ 60 years ఉన్నాయి, ఇప్పుడు ఆవిడ కడుపు నిండా తింటుంది.
అంతకుముందు లేదని కాదు, అరే ఇప్పుడు మనం కూర వండుకుంటే 10 రూపాయలు ఖర్చు అవుతాయి, నా కొడుకు ఏమైనా పని చేస్తుంది ఏమని చెప్పి ఉంచేసేది ఆవిడ. ఇప్పుడు కొంచెం మాంసం కూర రాయి రోజు ఉంటుంది, తీసుకొచ్చేసింది రాదు ఆవిడ. ఆవిడ కూడా కరెక్ట్ కాదనిపించింది. అంటే నేను ఇక్కడ ఉండను, ఇంట్లో ఉన్నా, ఆవిడ ఒక్కదే. పల్లెటూరు అలా మన ఊరు తెలుసు కదా, మన ఊర్లోనే అంత చుట్టాలు వాళ్ళు ఇల్లు. అసలు ఒక ఇల్లు ఉందంటే 350 ఇల్లు కుటుంబం లాగా ఉంటుంది కదా. ఎక్కడ కూడా శ్రీకాకుళంలో కొత్తూరు మండలం గురండి గ్రామం అని, కొత్తూరు దగ్గర. ఓకే, నాది శ్రీకాకుళమే. అందుకే యాటిట్యూడ్ ఎక్కువ చాలా మంది అంటుంటారు. దానిపై మీ రియాక్షన్? అసలు లేదు, అసలు లేదు. మీరు చేసిన వీడియోకి ఎప్పుడైనా నెగిటివ్ ట్రోలింగ్ అయ్యిందా? ట్రోలింగ్ కావాలా, దేవుడి దేవాల నెగిటివ్ కమెంట్స్ కూడా రావు శివ, అది చాలా ప్లస్ పాయింట్. నా వచ్చినా కూడా చెత్తనా కూడా ఏం చేస్తున్నా, ఎన్ని రోజులు రిలీజ్ చేయలేదు, ఇలా తిడతారు. అందులో లవ్ ఉంటుంది. అరే ఫస్ట్ దీన్ని తీసేది బొక్కలా ఉంది, దీన్ని తీసే ఫస్ట్ దీని అంటారు. అంటే నేను బాగాలేదు కదన్నా, ఏందన్నా వేరు అనుకుంటాను నేను, ఇట్లా అంటారు. కాకపోతే కొన్ని దగ్గర రిలీజియన్ దగ్గర హర్ట్ అయ్యేవాళ్ళు, దానికి కారణం ఉండేది కాదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మొన్న ఏదో భగవద్గీతని ఏంటన్నా చనిపోయినప్పుడు పాట, చచ్చిపోయిన శవాల ముందు వేయాల్సిన పాటని ఇప్పుడు వేస్తావి అన్నా అంటే నాన్న కరెక్ట్ చేస్తాడు. శవాల ముందు వేసుకున్న పాట అయిపోయిందిరా, భగవద్గీత అనేది చదవాలి, నేర్చుకోవాలి నాన్న చెప్తాడు. అది ఎవరికి అర్థం కాల, ఎవరికి అర్థం కాల. వాడు ఎవడు చెప్పాడు రా శవం ముందు వేసుకునే పాట ఎలా అంటావు, నువ్వు భగవద్గీతను ఎలా అవమానిస్తాను, చాలా మనోభావాలు హర్ట్ అయ్యాయి. రిప్లై ఇద్దామని చెప్పి అయిపోయా. అట్లా నెగిటివ్గా రెడ్డి గారి క్యారెక్టర్ చేసిన ఆయన ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశాడు. ఆయన ఏదో షాపింగ్ మాల్ది ఫేస్బుక్లో చేసుకున్నాడు. ఆయన అంతకు 5,000 10,000 ఇస్తారు పాపం. దాని కింద కమెంట్ చూశాను, నీ మీద గౌరవం ఉండేది ఇలాంటి షోరూముల్ని ప్రమోట్ చేయడం వల్ల నీ మీద ఉన్న గౌరవం పోయిందని. ఎవరు తిండి పెడతారు? అవును, ఎవరిస్తాడు? వీళ్ళు ఇస్తారా? ఫ్రీగా యూట్యూబ్లో చూస్తున్నావు కాక నువ్వు పే చేయట్లా. ప్రమోషన్స్ చేయడం తప్ప? కొన్ని రాంగ్ ప్రమోషన్స్ ఉన్నాయి. అది నేను చేయట్లేదు కానీ పరోక్షంగా నేను చేస్తాను. అది నేను చాలా నేను రిగ్రెట్ ఫీల్ అవుతాను పడుకున్నాను. కానీ కంపెనీ నాది కాదు, ఆయన జస్ట్ వీడియో తీసి వాళ్ళకి ఇవ్వడం వరకు. అది రాంగ్ గైడ్ చేస్తాను, మిస్లీడ్ చేస్తామని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. నార్మల్ ప్రమోషన్స్ ఎందుకు చేయకూడదు? ఎట్లా వస్తాయి అబ్బా డబ్బులు వీళ్ళకి? నేను ఒక షర్ట్ 2 రోజులు వేస్తే అన్న కార్డు ఇస్తాము, ఇంకో షర్ట్ కొనుక్కోవాలని కమెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. మా డబ్బులు వస్తాడు. థ్యాంక్ యూ.